గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు మా పిల్లల కోసం అంగన్వాడిలో ఇచ్చే బాలామృతం పిండితోటి నేను ఈరోజు అయితే లడ్డూలు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, దానికి కావాల్సినవి పిండి, బెల్లము, 1 కప్పు మినపప్పు తీసుకున్నానండి. ముందుగా అయితే నేను పిండిని 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీకి 1/2 కేజీ బెల్లం వేసాను. ఈ పిండి అయితే దోరగా వేయించేసుకోవాలండి. దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, పక్కన పెట్టుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలండి. దీన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మినపప్పుని దోరగా వేయించేసుకున్నాను. ఇలా దోరగా వేయించేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ మిక్సీ జార్లో ఫస్ట్ పిండి, కొద్దిగా బెల్లం వేసి దానికి పౌడర్లా చేసుకోవాలండి. బాగా మెత్తగా పట్టాలి. పట్టుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత పౌడర్ అంతా బాగా మెత్తగా పట్టాలండి. పట్టిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మినపప్పును కూడా ఎర్రగా వేయించి పక్కన పెట్టుకున్నాను కదండి, దాన్ని కూడా ఇదిగో మెత్తగా పౌడర్లా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నెయ్యిని కొంచెం వేడి చేసేసుకొని ఇంకేముంది, కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇంకా ఉండలు చుట్టేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం. ఈజీ, హెల్దీ అండ్ టేస్టీ కూడా. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది నేను బాలామృతం పిండితో చేశానంటే అసలు ఎవరు కూడా నమ్మరండి, అంత టేస్టీగా హెల్దీగా సేమ్ సున్నుండల్లాగే ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారని నేను మీకు ఇవి చూపిద్దామని వీడియో చేశాను. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఉండలైతే చుట్టేసుకుంటున్నానండి. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలైతే చుట్టేసుకుంటున్నాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, బాలామృతం పిండితోటి సున్నుండలైతే రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు, ఓకేనా? ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బాలామృతం పిండితోటి సున్నుండలు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.